జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినూత తన డ్రైవర్ని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఆయన హత్య కేసులో ప్రస్తుతానికి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అయితే రాయుడు ఫోన్లో వినూతకు సంబంధించిన 2 వీడియోలు ఉన్నాయట. సెల్ ఫోన్లో వీడియోల కోసమే రాయుడిని హతమార్చినట్టుగా అటు పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే రాయుడి ఫోన్ని కూడా సీజ్ చేశారు పోలీసులు. అయితే వినూత భర్త చంద్రబాబుతో పాటుగా మరొక 3 కూడా అరెస్ట్ చేశారు. వారందరినీ 14 రోజుల పాటుగా రిమాండ్కి తరలించారు. చెన్నై పూజాల్ సెంట్రల్ జైలుకు తరలించారు అందరినీ కూడా. సో నిందితుల కోసం కస్టడీకి ఇవ్వాలని సోమవారం రోజున పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఆ వీడియోలు ఏంటి, ఆ వీడియోలో ఏముంది? వీడియోలో కోసమే రాయుడిని చంపేంతలా కుట్రలు చేశారంటే ఆ వీడియోలో ఏదో పెద్ద మిస్టరీయే దాగి ఉంది. ఇంతకీ ఆ వీడియోల గురించి అటు చంద్రబాబు, తన భార్య వినూత ఎవరు కూడా వెల్లడించడం లేదు. వీడియోల గురించి ఎవరు కూడా ప్రస్తావించలేదు. ఇంతకీ ఆ వీడియోలు రాయుడు ఎలా రికార్డ్ చేశారు, ఆ వీడియోలో ఏముంది, అసలు వినూతకు సంబంధించిన వీడియోలు అంటే ఏంటి, అంటే ఒక మహిళకు సంబంధించిన వీడియోలు అంటే ఆ వీడియోలు ఏమై ఉంటానే కొనలో కూడా ప్రయత్నం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా ప్రతిపక్షాలకు కూడా, అంటే ప్రస్తుతం తను కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి తనకు సంబంధించిన వీడియోలు ఎవరికో పంపించారు అని చెప్పి కూడా వినూత ఆరోపించింది. అయితే ఆ వీడియోలు ఎవరికి పంపించారు, ఆ వీడియోల ద్వారా ఎవరిని బ్లాక్మెయిల్ చేశాడు, పైపెచ్చి ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే వినూతకి సుమారుగా 40 నుంచి 50 లక్షల రూపాయలు రాయుడు అప్పజెప్పే ప్రయత్నం చేశాడట, డబ్బుగా ఇచ్చాడట. కారణం తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని అమ్ముకొని వినూతకి, తల్లిదండ్రులు ఎవరు లేరట, వినూతకి ఆ ఆస్తి మొత్తాన్ని కూడా 40 నుంచి 50 లక్షల రూపాయలు అమ్ముకొని కూడా తనకి డబ్బులు ఇచ్చాడట. అంటే ఇంతలా వారిద్దరి మధ్య స్నేహం ఉందా? ఒక డ్రైవర్కి ఆ డ్రైవర్ అంటే ఆ యజమానికి మధ్య ఇంతలా స్నేహం ఉంటుందా? ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పటికీ తనకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసి ఆ డబ్బులని వినూతకు అప్పగించాడంటే ఇక్కడ పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగించే అంశంగా కూడా ఉంది, చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతానికి వినూతకు సంబంధించిన వీడియోల్ని ఆయన రికార్డ్ చేశారట. ఆ వీడియోల్ని బయట పెడతానని బ్లాక్మెయిల్ చేశారట. ఆ వీడియోల కారణంగానే రాయుడుని హతమార్చినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. పైపెచ్చు అటు రాయుడు చేతిపైన వినూత అనేటువంటి టాటూ కూడా ఉందట. అయితే రాయుడు మృతదేహాన్ని ప్రస్తుతానికి కుటుంబ సభ్యులకు అందజేశారు పోలీసులు. సో స్వగ్రామం బొక్కసంపాలెంలో అంత్యక్రియలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తాం. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏంటి ఆ వీడియోల కారణంగానే రాయుడిని హతమార్చారు? ఇంతకా వీడియోలు ఏంటి, ఎటువంటి వీడియోలు ఉన్నాయి? వినూతకు సంబంధించిన వీడియోస్ అంటే ఆ వీడియోలని బ్లాక్మెయిల్ చేస్తూ ఏ రకంగా రాయుడు ఇబ్బందులకు గురి చేశాడు, బెదిరింపులకు పాల్పడ్డాడు? సో ఆ వీడియోల గురించి ఎటువంటి ప్రస్తావన వస్తుంది, ఎటువంటి చర్చ జరుగుతుంది? సురేష్ మనం చూసుకుని హలో రైట్ మనోజ్ హలో మనోజ్ రైట్ కంటిన్యూ. ఏదైతే రాయుడు హత్య కేసు మనం చూసుకున్నట్టయితే మాయిలు ప్రకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు రాయుడికి మరణానికి కారణం ఆ యొక్క ఫోన్ లో దాగుందని చెప్పాలి. అయితే ఆ యొక్క ఫోన్ లో అనేక వీడియోస్, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కూడా అతను రికార్డ్ చేసి గతంలోనే ఏదైతే ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు చేసిన తరుణంలోనే కొన్ని వీడియోలు కూడా కొంత పార్టీ అధినాయకత్వానికి కూడా వెళ్ళిందని లేటెస్ట్ గా ఒక అప్డేట్ అందుతుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఎవరైతే రాయుడు తన ఫోన్ లో పూర్తి స్థాయిలో కొన్ని అనేక ఏదైతే వీడియోస్ తన ఫోన్ లో దాగున్నటువంటి పరిస్థితి, ఆ ఫోన్ మొత్తం కూడా పోలీసులు తీసుకొని అదుపులో తీసుకొని రికవరీ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే రాయుడిని కొట్టినటువంటి వినూత, తన భర్త, అదే రకం మరి 3 నిందితులు ఉన్నారో వీరంతా కూడా ఎవరు అతన్ని టార్చర్ చేసిన సమయంలోనే ఆ ఫోన్ నుంచి కూడా కొన్ని వీడియోస్ ఫార్మేట్ చేయడమో లాంటివి కూడా చేస్తుండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని కస్టడీ కూడా కోరేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పాలి. రేపు సోమవారం కాబట్టి రేపు ఒక పిటిషన్ వేసి కస్టడీ కూడా కోరేటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ప్రధానంగా అయితే రాయుడిని ఏదైతే హత్య చేయడానికి కారణం మాత్రం ఆ యొక్క సెల్ ఫోన్ లో దాగి ఉన్నటువంటి సీక్రెట్. ఇంతటికీ ఆ యొక్క సీక్రెట్ ఏందన్నది మాత్రం మరి పూర్తి స్థాయిలో ఇప్పటికైతే క్లారిటీగా అయితే తెలియరాలేదు. కానీ ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఉందో ఆ ఫోన్ లో బయటపడినటువంటి ఆ వాస్తవ వీడియోలు ఏంటి, అసలు ఎవరున్నారు, ఎటువంటి వీడియోలు ఉన్నాయన్నదే ప్రధాన చర్చగా ఈ యొక్క హత్యకు ప్రధాన కారణంగానే కూడా పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధాన వ్యవహారం కూడా ఇదే విధంగా నడిచినట్టుగా కూడా ఇప్పటికే నిరూపితమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ఆ వీడియోలు ఏంటి, దేనికి సంబంధించినట్టు, వినూతకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కీలక ఏదన్నా సమావేశం సంబంధించి, లేకపోతే కీలకమైనటువంటి నాయకుల పట్ల వినూత ఏదన్నా ఒక ఉద్దేశపూర్వకంగా ఏదైనా మాట్లాడిన మాటల, లేకపోతే ఎలాంటి వీడియోస్ ఉన్నాయన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. ఖచ్చితంగా ఆ యొక్క వీడియోస్ మాత్రం
చాలా ఏదైతే ఈ యొక్క వినుత కావచ్చు తన భర్త అదే రకంగా మిగిలిన ముగ్గురు కూడా అక్కడ వీడియో పర్పస్ కోసమే హత్య చేసినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే సమాచారం. అయితే వినుత నిన్న మనం చూసాం ఏదైతే పుల్మ సబ్ జైల్లో సరెండర్ చేసిన తరుణంలో కూడా ఆమె వివిధ నాయకుల పేర్ల మీద చెప్పినటువంటి పరిస్థితి కూడా. అయితే ప్రధానంగా ఆ యొక్క వీడియోలో నుంచి ఏదైతే దాన్ని మాట మార్చి దాన్ని తప్పించుకునేందుకే ఇవాళ నిన్న మీడియా పరంగా కూడా ఆమె కొన్ని వాక్యాలు కూడా ఏదైతే నాయకుల పైన కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా గతంలో కూడా అనేక విమర్శలు వినూత మీద ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే జనసేన పార్టీలో కొనసాగుతూ టికెట్ల కోసం కూడా ఆమె అనేక సందర్భాల్లో నిరాహార దీక్ష చేస్తానని మరి నిరసన తెలియజేస్తానని అనేక ఇష్యూస్ కూడా ఆమె లేవనెత్తినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక గందరగోళ వాతావరణం కూడా ఆమె గతంలో పార్టీలో విరుద్ధంగా కూడా నడిచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నది కూడా ఒక వాదన బలంగా. రాయుడు ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు, ఎవరికి అందిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు, ప్రతిపక్షాలకు అందించేటువంటి కుట్ర చేశాడు అనేటువంటి ఒక మాటతో పోస్ట్ చేసి తనని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నానని చెప్పి జూన్ 21న తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వినూత. అంతకే ఆ వీడియోలు ఎవరికి వెళ్ళాయి, ఎవరికి అందిస్తానని చెప్పాడు రాయుడు, ఎందుకు బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది? ప్రధానంగా ఇప్పుడు ఎంక్వైరీలో తేలాల్సిందే. అసలు ఆ ఫోన్ నుంచి ఎవరెవరికి ఫార్వర్డ్ అయ్యన్నది మాత్రం తేలాల్సిందని చెప్పాలి. ఇక నిన్న మనం చూసాం ఏదైతే ఇదంతా కూడా సుధీర్ రెడ్డి ప్లేయర్ గా కేవలం వాళ్ళు ప్రస్తావన ఇప్పటి వరకు వాళ్ళ మాట పరంగా మనకు బయట వచ్చినటువంటి పేరు అది ఒకటే కాబట్టి వీళ్ళు నాయకుల మీద తోస్తున్నా అంటే ఇది ఒక నాయకుడు కూడా మనం ఆపాదించడానికి కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు అనేక మంది నాయకులతో కూడా వీళ్ళకు వ్యతిరేకతమైనటువంటి వ్యవహారాలు ఉంది. అనేక మంది మీద కూడా వీళ్ళు గతంలో కంప్లైంట్లు ఇవ్వడం, వారితో వీరితో తగులు పెట్టుకునే లాంటి పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నాయి. కాబట్టి ఆ వీడియో ఎవరికి చేర్చారన్నది మాత్రం మరలా తమిళనాడు చెందినటువంటి పోలీసులు ఈ యొక్క కస్టడీ కోరి ఆ కస్టడీ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే దిశగా అయితే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పాలి. ఆ యొక్క కస్టడీ కోరిన తర్వాత పూర్తిగా దర్యాప్తు చేస్తే కానీ ఆ వీడియో ఏ నాయకుడికి సంబంధించింది, ఏ నాయకుడి వద్దకు ఆ యొక్క వీడియోలు వెళ్ళాయన్నది కూడా పూర్తి కోణంలో తెలిసేటువంటి పరిస్థితి ఉంది. కేవలం వీడియోలు తెలియయా లేకపోతే వినూతకు సంబంధించినటువంటి పర్సనల్ వీడియోస్ ఏమన్నా బయట వస్తాయా, దానికి సంబంధించినట్టు వినూతకు సంబంధించినటువంటి పర్సనల్ వీడియోలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో కూడా ఒకంత అనుమానాలు బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నాయకుల పేరు చెప్పినా వినూతకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కావచ్చు, వీడియోస్ కావచ్చు అతని దగ్గర ఉన్నాయన్న వాదన కూడా బలంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి వీడియోల కోసం కూడా వీళ్ళు భయపడి అతన్ని ఇలా చేశారన్నది కూడా ఒక వాదన ఉంది. ఇది రాజకీయమే కాకుండా వ్యక్తిగత వ్యవహారంలో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతమైనటువంటి వీడియోలు కూడా ఉన్నాయన్నది ఒక స్పష్టమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పాలి. రైట్, ప్రెసెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ ఫోన్ని సీజ్ చేశారు, ఆ ఫోన్లో ఎటువంటి విషయాలు ఉన్నాయి? నిజంగానే వినూత చెప్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నట్టుగా నిజంగా ఆ ఫోన్లో వీడియోలు ఉన్నాయా? ఎవరికైనా షేర్ చేసే అవకాశం ఉందా? రాయుడిని ఆ రకంగా వీడియోలు రికార్డ్ చేయమని ప్రేరేపించింది ఎవరు? ఖచ్చితంగా ఏదైతే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు గతంలో ఈ ఎవరైతే రాయుడు చనిపోయినటువంటి రాయుడు ఆ యొక్క వీడియోలను కొంతమందికి చూపించాడన్న వాదన కూడా మనకైతే వినబడుతుంది. ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం తెలియాల్సింది. అలా చేశాడు కాబట్టే ఈ రకంగా అతన్ని పూర్తిగా వాళ్ళు తొలగించడం కానీ ఆ వీడియోలన్నీ కూడా ఎత్తేవాళ్ళని కోరడం కానీ లేకపోతే నువ్వు మా దగ్గర మళ్ళా పనిచేయాలంటే అవేవి కూడా నువ్వు ఉంచుకోకూడదు, అన్ని కూడా డిలీట్ చేసేవాళ్ళు లేకపోతే మాకు ఇచ్చేవాళ్ళని కూడా గతంలో వీళ్ళు వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదైతే మనకు అతన్ని 21వ తారీఖున తొలగిస్తున్నట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు. అయితే దానికి ముందుగానే దాదాపు 10-15 రోజులుగా కూడా ఈ యొక్క వ్యవహారం అన్నది గొడవ అన్నది నడిచినట్టుగా కూడా ప్రాథమిక మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆ 21వ తారీఖు మాత్రం మా నుంచి విధుల నుంచి మేము తొలగించేసాం, మాకు అతనికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ఆ యొక్క మెసేజ్లన్నీ కూడా ఫార్వర్డ్ చేయనటువంటి పరిస్థితి. ప్రధానంగా వీళ్ళు ఏదైతే ఆ వీడియోలు ఇతను ఎవరికో చేరదీస్తున్నాడన్న కోణంలో కూడా వీళ్ళకు ఆ తగు కూడా వచ్చిండొచ్చు అన్నది కూడా ఒక రకమైనటువంటి వాదన కూడా నడుస్తుందని చెప్పాలి. వైట్ సురేష్, సో మొత్తం మీద తన స్వగ్రామం బొక్కసంపాలెంలో ప్రస్తుతానికి రాయుడు మంత్యక్రియలు జరుగుతున్నాయి. రాయుడు మృతదేహాన్ని చెన్నై పోలీసు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ చెన్నైలోని పూజాల్ సెంట్రల్ జైల్లో అటు వినూత, తన భర్త చంద్రబాబు, మరొక ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు. శివకుమార్, గోపి అండ్ దాసన్, సో వీరంతా కూడా అక్కడే ఉండిపోయారు. సో జైల్లో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సో ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ వీడియోలు ఏంటి? వీడియోలు ఉన్నాయి, 2 వీడియోలు ఉన్నాయి. వీడియోలు పెట్టుకునే బ్లాక్మెయిల్ చేశాడని చెప్తున్న నేపథ్యంలో అసలు రాయుడు అనేటువంటి ఒక వ్యక్తి తన ఇంట్లో డ్రైవర్, ఆ డ్రైవర్కి ఇంతలా ప్రియారిటీ ఇచ్చి తనతో పాటుగా తన కుటుంబ సభ్యుడిగా వినూత తనని ఆదరించినట్టుగా చెప్తోంది. అయితే 10 ఏళ్ల